జనసేన రాకుండా టీడీపీ రాకుండా అంటే మేము ఇక్కడే ఉండిపోతాం. ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో. నెక్స్ట్ సీఎం ఎవరంటారు? నెక్స్ట్ సీఎం డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ జగన్, ఇట్ విల్ బి సంబడి ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ జగన్. ఇట్ కెన్ బి నాయుడు ఆర్ జనసేన. ఐ రికమెండ్ జనసేన. ఓకే, జనసేన వస్తే ఎలా ఉంటుంది ఏపీ? జనసేన వస్తే వీఆర్ ఆల్ విషింగ్ ఎ న్యూ చేంజ్. సో ఖచ్చితంగా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే జనసేన టీడీపీ పొత్తులో వస్తుంది కదండి, ఎన్ని సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది జనసేన? ఎన్ని సీట్స్ వచ్చినా గానీ మాకేం ప్రాబ్లం లేదండి. వీ డోంట్ వాంట్ ద ప్రీవియస్ దిస్ వన్ సీఎం టు బి దేర్. 40-60 అనుకుంటా ఉన్నారు. ఎన్నైనా కానీ వీఆర్ లుకింగ్ ఫర్ చేంజ్. ఓకే, జనసేన వస్తే ఏపీ ఎలా డెవలప్ అవుతుంది అంటారు? 100% ఇప్పుడు కంటే బాగుంటుంది, ఇప్పటికన్నా బాగుంటుంది, ప్లెజెంట్ గా ఉండొచ్చు. జనసేన రాకుండా టీడీపీ రాకుండా ఉంటే మేము ఇక్కడే ఉండిపోతాం. ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో. ఓకే, అంటే ఇప్పుడు నిరుద్యోగులకి జాబ్స్ ఇవ్వట్లేదు జగన్, దానిపైన మీ ఒపీనియన్? ఆ సినారియోని ఎవరు కొత్తగా ఎవరు తీసుకురాలేరు. ఈ రోజు అంటే ఉన్న జాబులు కొత్తగా పుట్టించలేరు, అవన్నీ మాటలే. బట్ చేంజ్ అనేది వస్తుంది అని అనుకుంటాను. జాబ్స్ ఉండే జాబ్స్, కొత్త జాబ్స్ రావచ్చు, కానీ అంత చేంజ్ అవన్నీ కాదు. డెఫినెట్ గా పాలిటిక్స్ సినారీ అయితే మారుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే వైసీపీ నుంచి సీనియర్ లీడర్స్ అందరూ జనసేనలోకి రావడం జరిగింది, ఎందుకు అంటారు అలా? వాళ్ళందరూ ఒకప్పుడు టీడీపీ లీడర్స్ కానీ జనసేన లీడర్స్, వీళ్ళు లాక్కున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి ఇటు సైడ్కి వచ్చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు జనసేనలోకి అంతా పవన్ కళ్యాణ్ గారిని అనే 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి తిట్టిన వాళ్ళు 3 పెళ్లిళ్ళే ఉంది, 4 పెళ్లి కానీ చేసుకోవచ్చు, తప్పే ఉంది. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ టైమ్ లో జగన్ దొంగోట్లతో గెలిచాడని చెప్పేసి చెప్తారు. ఈ టైం ఎలక్షన్స్ లో అది గెలుస్తుందంటారా? ఈ టైంలో దొంగోట్లు అంటే మోసం చేసే ఛాన్స్ లేకుండా మిగతా గవర్నమెంట్ కానీ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ ఉంది, దే ఆర్ సూపర్వైజింగ్ అనే హైరార్కీ లెవెల్. ఓకే, ఇప్పుడు టీడీపీలో వస్తుంది, జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు కదా, ఒకవేళ బాబు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారి పొజిషన్ ఏంటి? ఏదైనా పర్లేదమ్మా, హీఈస్ రెడీ అండ్ వీఆర్ ఆల్సో రెడీ. ఏదైనా నిజం, వాట్ మీరు మేబీ రైట్ పర్సన్ తో మాట్లాడుతున్నారేమో, ఎవరైనా పర్లేదు, వి డోంట్ మైండ్. మనం ఒక సైనికుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నాం కానీ మేము హ్యాపీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఏపీ పాలిటిక్స్ పైన వారాహి తీస్తున్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్? ఇది ఎవరి ఇష్టం వాళ్ళదేమ్మా. నేను మెట్రో తీసుకున్నాను, ఆయన వారాహి తీసుకున్నాను. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఉన్నారు, వీళ్ళందరూ తీసేశారు కొంతమంది పార్టీలోంచి వైసీపీ, ఎందుకు అలా చేశారు? వాళ్ళకి నచ్చక బయటకు వెళ్ళిపోయారమ్మా, వాళ్ళకి నచ్చకెళ్ళిపోయారు. అంటే టికెట్ ఇవ్వలేదు పార్టీ నుంచి, మేబీ రీజన్స్, మేబీ ఇన్సైడ్ పాలిటిక్స్ మనం మాట్లాడలేము. అవుట్ సైడ్ పాలిటిక్స్ యాజ్ ఎ కామన్ మెన్ వైసీపీ నుంచి పాతోళ్ళు గానీ ఉండకుండా బయటకు రావాలనుకుంటారు.